హాయ్ గైస్, వెల్కమ్ టు విజయనగరం పిల్ల వ్లాగ్స్. నేను ఈరోజు మిల్లెట్ రైస్ బౌల్ అనేది చేస్తున్నాను. నా డైట్లో ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పి ముందుగా నేను మిల్లెట్స్ కింద పెట్టాను. పైన స్టీమర్లో అయితే స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ నేను అందులో పెట్టాను అనమాట. నెక్స్ట్ నా దగ్గర ఉన్న వెజ్జెస్తో నేనైతే చేస్తున్నా క్యాప్సికమ్ అండ్ బీన్స్ అండ్ క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను కదా, ప్యాన్లో 2 ఎగ్స్ వేసుకున్నా నేను వితౌట్ ఆయిల్తో. అది కూడా నాకు పీసెస్గా కొంచెం పొడి పొడిగా కావాలి. అందుకని చెప్పి నేనైతే అది అలా స్మాష్ చేస్తున్నాను అనమాట, కలుపుతూ ఉన్నాను. కొంచెం సేపటికి నాకు ఇలా అయితే పీసెస్ కింద వచ్చిందనమాట. అవి తీసి వేరే బౌల్లో వేసేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న వెజ్జెస్ కొంచెం హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అనేది వేసుకొని అందులో నేనైతే ఈ వెజ్జెస్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ స్టీమర్లో పెట్టాను కాబట్టి ఇవి లాస్ట్లో అనేది వేసుకున్నాను. నాకు జస్ట్ స్మెల్ మాత్రమే పోవాలి, పూర్తిగా డీప్ ఫ్రై అయితే అవ్వకూడదనమాట. ఇలా అయిన తరువాత నేనైతే అన్ని వెజ్జెస్ని మిక్స్ చేశాను కదా, ఇప్పుడు బ్లాక్ పెప్పర్ అయితే నేను వేసుకున్నాను. నేను సాల్ట్ ముందు వేసుకున్నాను, బట్ స్కిప్ అయిపోయింది ఆ వీడియో, అది క్యాప్చర్ అవ్వలేదు. ఇప్పుడైతే ఇది ఫుల్గా ఇది మొత్తం మిక్స్ చేసుకున్నా. నేను అదర్వైజ్ ఇంకేం మసాలాలు అయితే వేసుకోలేదన్నమాట. నేను ఆల్రెడీ మిల్లెట్స్ అనేది ముందుగా వండేసుకున్నాం కదా, నేను అది పక్కకి వార్చేసాను అనమాట, అది క్లిప్ తీయలేదు. అండ్ ఇప్పుడు ఎగ్ పీసెస్ అనేది నేను ఇందులో మిక్స్ చేసుకుంటాను. ఎగ్ పీసెస్ అనేది ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ మిక్స్ చేసుకున్నాను. తర్వాత రైస్ అనేది మిల్లెట్ రైస్ అనేది ఇందులో వేసేసాను. ఫైనల్ అవుట్పుట్ ఇలా.